హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎవరైతే నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఒక్క సబ్స్క్రైబే కదండి చేసి వచ్చేది, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు. అండ్ టుడే స్పెషల్ అయితే నాటుకోడి. ఎక్కడ నాటుకోడి ఫేమస్? ఆంధ్ర స్టైల్ నాటుకోడితో మీ ముందుకైతే వచ్చేసిన. ఎంతమందికి ఆ నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే బాయిలర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీని ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, జస్ట్ మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకొని దానిలో కొంచెం టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు. తర్వాత పీసెస్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. అవి కొంచెం మీ ఇష్టం, ఫస్ట్ కారం అన్నీ వేసినా ఓకే, బట్ తర్వాత కొంచెం కారం అవన్నీ వేసి ఫ్రై చేసినా ఓకే. ఏంటంటే మేమైతే ఫస్ట్ కారం, పసుపు, ఉప్పు, ధనియాలు అవన్నీ వేసేసి మొత్తం మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేయాలి. దీన్ని ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరండి. ఏదైనా కానీ, ఒక చికెనే కాదు ఏం చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరి అక్క మీ దగ్గర గ్యాస్ లేదా అంటే ఉంది, బట్ మాకైతే కట్టెల పొయ్యి మీద చేయడమే అలవాటు. అండ్ ఇదైతే కొంచెం వాటర్ దానిలోనే వాటర్ ఉంటుంది, అదంతా డ్రై అయ్యే వరకు అయితే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత దానిలో కొంచెం మనం దానికి మీకు గ్రేవీ ఎంతైతే అవసరమో అంత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ చూసిరి కదా, ఇట్లా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిక్కగా గ్రేవీ అయ్యే వరకు, ఇలా గ్రేవీ చిక్కగా అయ్యే వరకు చూసుకొని తర్వాత దింపేసి రాగి సంగట్లోకి అయితే ఇది అదిరిపోతుందండి. వేడి వేడి రాగి సంగట్లో వేసుకొని తింటే